నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ సంవత్సరం 2023 చివరికి వచ్చేసాం. సో, ఈ ఇయర్ చివరిగా మంచి ఎక్సైటింగ్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం. ఈ పాయసం రుచిని మరింత పెంచడానికి హెరిటేజ్ బఫెల్లో మిల్క్‌ని తీసుకుంటున్నాను. హైదరాబాద్ నగరంలో కూడా మన విలేజ్ పాల స్వచ్ఛదనాన్ని అందించే పాలు. హెరిటేజ్ బఫెల్లో మిల్క్‌లో 7% ఫ్యాట్ చిక్కని వెన్ననిస్తుంది. మనం ఈ రోజు చేసే పాయసానికి చాలా బాగా సరిపోతుంది. అలాగే ఈ పాయసాన్ని ఏ పండుగ రోజైనా, చుట్టాలొచ్చినప్పుడైనా చాలా ఈజీగా త్వరగా చేసేయొచ్చు. మరి ఎక్స్ట్రా టేస్ట్‌గా పర్ఫెక్ట్ చిక్కదనంతో ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని బాగా కడగండి. ఇలా కొంచెం రబ్ చేసినట్టుగా చేస్తూ కడిగి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి నీళ్లను తీసుకొని గంట నుండి గంటన్నర సేపు నానబెట్టండి. కనీసం ఈ పాయసం కోసం గంట సేపైనా నానబెట్టాలి. గంట తర్వాత చూపిస్తున్నాను. సగ్గుబియ్యం బాగా నానాయి కదా! సో, ఇలా నానిన సగ్గుబియ్యాన్ని రెడీగా పక్కనుంచి ఒక పావు కిలో క్యారెట్‌ని తీసుకోండి. ముందుగా క్యారెట్‌ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పైనున్న పొట్టును పీల్ ఆఫ్ చేసేసి గ్రేట్ చేసి తీసుకుందాం. క్యారెట్‌లో 2 రకాలుంటాయండి. మనం రెగ్యులర్‌గా వాడే ఈ క్యారెట్ అయితే బొంబాయి క్యారెట్ అనేది ఇంకో రకం ఉంటుంది. మీకు ఏది అవైలబుల్‌లో ఉంటే ఆ క్యారెట్‌ని వాడొచ్చు. సో, క్యారెట్‌లన్నిటిని బాగా గ్రేట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. అలాగే నేను ఈ పాయసాన్ని హెల్తీగా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి. సో, బెల్లాన్ని ముందుగా కరిగించడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని ఇందులోనే అదే కప్పు కొలతతో ఒక అరకప్పు నీళ్లను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి. మనం ఈ పాయసం కోసం పాకం పట్టాల్సిన పని లేదండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక 1 నిమిషం పాటు మరగబెట్టండి. ఇలా మరగబెట్టడం వలన మళ్ళీ మనం పాయసంలోకి తీసుకున్నాక మరిగించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇలా 1, 2 నిమిషాలు మరగబెట్టి రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు పాయసం చేయడానికి కాస్త మందంగా ఉండే ఇలా కడాయిని గానీ లేదా గిన్నెని గానీ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడెయ్యాక 1, 2 టేబుల్ స్పూన్ల చొప్పున జీడిపప్పు పలుకుల్ని అలాగే బాదం పప్పు ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ చిరోంజిని తీసుకుంటున్నాను. పాయసంలో చిరోంజి చాలా బావుంటుందండి. లేదంటే మన దగ్గర ఉండే వేరే డ్రై ఫ్రూట్స్‌నైనా తీసుకోవచ్చు. సో, ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం గ్రేట్ చేసి పెట్టిన క్యారెట్ తురుమును తీసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 2, 3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. మరి ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2, 3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే ఇందులో ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది. ఇలా ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచేయండి. మళ్ళీ ఇదే ప్యాన్‌లోకి మన కీ ఇంగ్రీడియంట్ 1 లీటర్ హెరిటేజ్ బఫెల్లో మిల్క్‌ని తీసుకోండి. ఈ పాలలోని చిక్కని వెన్న మనం చేసే పాయసానికి మరింత రుచినిస్తుంది. మన అందరము ఇష్టపడే రుచన్నమాట. చూడండి, పాలు మరుగుతున్నాయి కదా! ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపి అంటే పాలలోని మీగడంతా పాలల్లో చక్కగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇలా సగ్గుబియ్యం తీసుకున్నాక పాలు ఇలా మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన క్యారెట్ తురుమును తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా సగ్గుబియ్యం, క్యారెట్ తురుమును తీసుకున్నాక మధ్య మధ్యలో పాలమీగడను పాలలోకి అనుకుంటూ సగ్గుబియ్యం అలాగే క్యారెట్ తురుము అనేది కొంచెం మెత్తబడేంత వరకు బాగా ఉడికించండి. కనీసం 8, 9 నిమిషాలు పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాయసం కొంచెం చిక్కబడేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, పాయసం మంచి క్రీమీ కన్సిస్టెన్సీగా చాలా బాగా వచ్చింది కదా! ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్‌ని వేస్తాం కాబట్టి ముందుగా పాయసాన్ని ఏమాత్రం చిక్కగా ప్రిపేర్ చేయండి. బెల్లం సిరప్ వేశాక కాస్త పలచబడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. లేదా మీరు పాయసాన్ని కొంచెం పల్చగానే తాగాలనుకుంటే ఇంకొంచెం తక్కువగా ఉడికించైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే టైంలో మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ప్రిపేర్ చేసిన పాయసం కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కనుంచండి. పాయసం కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం ప్రిపేర్ చేసిన ఈ బెల్లం సిరప్‌ని పాయసంలోకి తీసుకుందాం. కాసేపటి తర్వాత మూత తీసి చూడండి, పాయసం కాస్త చల్లారింది కదా! ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్‌ని వడగట్టి తీసుకుందాం. ఇందులో ఏమైనా నారల్లాంటివి ఉంటే అవి ఈజీగా సెపరేట్ అయిపోతాయి.
సో ఇలా బెల్లం సిరప్‌ని తీసుకొని అంతా కలిసేలా బాగా కలిపామంటే రుచికరమైన పాయసం రెడీ అయినట్లే. హెరిటేజ్ బఫెల్లో మిల్క్‌తో చేసిన ఈ పాయసం రుచి ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. మీరు కూడా హెరిటేజ్ బఫెల్లో మిల్క్ పాలతో ఊరిలో దొరికే పాల స్వచ్ఛదనాన్ని ఆనందించండి. ఈ పాలు హెరిటేజ్ పార్లర్‌లో, సూపర్ మార్కెట్, రిటైల్ స్టోర్‌లో దొరుకుతాయి. మంచి రుచికరమైన పాయసానికి స్వచ్ఛమైన పాలు ఎంతో అవసరం. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.